మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శంకర్. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, గ్రీన్వేస్ డే సందర్భంగా ఒక మహిళ బాధితురాలు మనతో ఉన్నది. అసలు పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి అండి. అమ్మ చెప్పండి తల్లి, ఏం జరిగింది? అభయ హాస్పిటల్ ఆపరేషన్ అయింది సార్. అభయ హాస్పిటల్లో ఆపరేషన్ అయింది. అసలు ఏమైంది ఫస్ట్ ఆపరేషన్ కంటే? హెర్నియా వచ్చి గడ్డ ఉంది, అల్ల 2 గడ్డలు సిస్టులు. ఒకటి తీసిరు, ఒకటి తీయలేదు. తీయకుండా అట్లనే కుట్లేసిరు. కుట్లేసినాక 20 రోజులకి ఇన్ఫెక్షన్ వచ్చిందని వచ్చినాక అడిగినాం, స్కానింగ్ తీయించినాక ఇళ్ళ గడ్డ వదిలి పెట్టిరంట సార్. ఎందుకంటే మాకు కాన్ రాలేదు ఆ రోజు, మేమేం చేయం అని కుట్లేసినాం. అది ఇది అని మాట్లాడి కరెంట్తో మళ్ళీ చేస్తామని మాట్లాడారు. చేసినాక మళ్ళీ మేము చేస్తామంటే వద్దు, మీరు చేయొద్దు, నన్ను ఇట్లా చేసిరు. నాకు 3 ఆడపిల్లలు, భర్త కూడా లేడు. ఫస్ట్ చెప్పిన నీ వల్ల కాకుండా నేను హైదరాబాద్ పోతా అని. అయినా కానీ మేము బయట నుంచి డాక్టర్లు పిలిపిస్తామని చెప్పి మళ్ళీ ఇక్కడనే రాంబాబు సార్ని, లోకల్ సార్ని పిలిపించి ఆపరేషన్ చేయించారు. చేయించినాక రాంబాబు సార్ కాడికి పోయి మళ్ళీ మాట్లాడుకోపోరి, మరి మేమైతే మందులు అయ్యి పెట్టుకుంటాం కానీ ఆపరేషన్ ఖర్చుకు మీరు పెట్టుకోవాలి అది ఇదని మాట్లాడారు. ఆయన కాడికి పోయినాక నేను చెయ్యను, అలా థియేటర్ లేదు, కరెక్ట్గా లేదు, నేను రాను, నేను చెయ్యను అది ఇదని ఆయన గొడవ పెట్టుకున్నట్టుగా మాట్లాడిండు సార్. అంటే మీరు ముందు అడగలేదా? అంటే మీరు స్టార్టింగ్ లో మీరు ఆపరేషన్ చేసిరు, ఇప్పుడు మరి థియేటర్ బాగలేదు అంటున్నారు. థియేటర్ బాగలేని దాంట్లోకి మీరు ఎట్లా వచ్చి చేసిరు అడగలేదా? అడిగినాం సార్. అసలుకి అడిగితే నాకు కూలి కోసం వచ్చి నేను చేసినమ్మా, నేనేం చేయాలి? నేను 10 ఏళ్ళు తగ్గట్టు చేసిన, నేను అట్లనే వదిలిపెడతా, ఏమన్నా చేసుకోరని మాట్లాడింది సార్ ఆయన. అసలు మాట్లాడింది సార్. అసలు ఆయన అసలు లెక్క అనేది చేయట్లేడు. మేము పోతే అసలు కాడికి, ఈయన కాడికి పోతే ఆయన కాడికి పోతే ఈయన కాడికి తోలిరు. ఆ రోజు మమ్మల్ని నెల రోజులు తిప్పినాక ఇక్కడ పిటిషన్ ఇచ్చినాక అర్జెంట్ గా కడుపులో నొప్పి వస్తే కారు కట్టుకుని అద్దమ్మ రేత్రి హైదరాబాద్ పోయి చేయించుకొని వచ్చిన సార్. 7 లక్షలు ఖర్చు వచ్చింది నాకు ఇక్కడ అక్కడ మొత్తం కలిసి. హాస్పిటల్ 3 లక్షలు వచ్చింది సార్ మొత్తం నాకు. ఫస్ట్ సారి రిటర్న్ మళ్ళీ వచ్చినందుకు ఇయ్యనన్నాడు సార్ ఆయన. నేను ఇయ్యను, ఎందుకు ఇల్లనే చేయించుకో, లేకుంటే ఏం చేసుకుంటూ చేయించుకో, అంతేగాని నేనైతే డబ్బులు అయితే ఇయ్యను నీకని మాట్లాడిండు ఆయన. ఏజెంట్ సార్ అట్లా మాట్లాడిండు ఆ రోజు. చేసేటప్పుడు ఎందుకు తెలియదు సార్, పెద్ద స్కానింగ్ తీపించారు 7,000. స్కానింగ్ తీయించినప్పుడు అల్ల ఎంత ఉన్నా కానీ కానొస్తుందంట సార్ అసలుకి. కానీ మాకు కాంట్రాక్ట్ లేదని మాట్లాడుతారు వాళ్ళు. తీపించినాం సార్, ఉందని తేలింది సార్. అడిగినాం సార్, అడిగితే కరెంట్ ద్వారా తీపిస్తాం, మేము మర్చిపోయినాం, కనపడలేదు అది ఇది అని మాట్లాడుతుంది సార్. అసలు 100లో ఒకరికి ఫెయిల్ అవుతుంది, మేమేం చేయం అని మాట్లాడుతుండే ఆయన. నేను 10,000 తగ్గట్టు చేసిన అంటుండు రాంబా సార్. చేయనన్నాడు, చేయనని నాకు 10,000 కూలికి వచ్చిన నేను. ఆయన ఒక గడ్డ పెట్టింది సార్. 3 ఆడపిల్లల బిడ్డకు భర్త లేడు, వెళ్ళిపోతారు సారు. ఏం లేదు, నాకు పేదది, నా కొడుకులు పెట్టుకుర్రు, అన్న ఆడ తెచ్చిర్రు, ఏడ తెస్తారు సారు అని అంటే నేను కూలికి వచ్చిన సర్కారు దామకాళ్ళకు రాళ్ళ చేస్తా, ఉంటావు పోతావు అన్నాడు సారు. 5 నెలల సంది కారుడు అట్టనే వస్తుంది పసు. ఏం కాదు, ఏమైంది, అదే తక్కువైద్ది అని అంటుండు. చేయనన్నాడు. ఇక్కడికి వచ్చిన హాస్పిటల్ చోటు 4 రోజులు తిప్పారు సార్ మమ్మల్ని. 4 రోజులు తిప్పినాక ఇన్ఫెక్షన్ అవుతారు సార్. రోజుకు ఒక బుడ్డి కారుతుంది సార్. ఆ ఇన్ఫెక్షన్ తగ్గలేకపోయారు సార్ కనీసం. మా చెల్లి ఏమో నేను చచ్చిపోతా అన్న, మా పిల్లల జాగ్రత్త, 3 ఆడపిల్లలే, భర్త లేడు. అన్న మేము 4 రోజులు తిరిగినాం సార్ హాస్పిటల్ చుట్టూ. నైట్ ఈయనే పండుకున్నాం, బువ్వ లేదు, నీళ్ళు లేవు సార్. 3 రోజులు ఈయనే పండుకున్న పట్టించుకునే మానలేదు సార్. ఈ వెంకట సార్ అభయ హాస్పిటల్ పోతున్నామో రాంబాబు సార్ కాడికి పోమంటుండు. రాంబాబు సార్ కాడికి పోతున్నామో నాకు సంబంధం లేదు. 10,000 ఇచ్చిండు, కూలికి వచ్చిన నేను 10,000 ఇచ్చారు నాకేమి ఇచ్చారు అని నా 10,000 దగ్గర చేసిపోయాను నేను. సార్ మీరు ఇదేనా సార్, మానవత లేకుండా మాట్లాడు సార్, కనీసం సార్ 3 ఆడపిల్లలు సార్, ఏదైనా చేయండి అంటే నాకు తర్వాత 1,50,000 చేస్తాను, నేను హాస్పిటల్కి రారని మాట్లాడండి సార్. ఇంత మానవత్వం లేకుండా మాట్లాడండి సార్. అసలుకి విన్నారు కదా, ఒక ఆడతల్లి ఆరోగ్యం బాగలేక కడుపులో హెర్నియా గడ్డలైన అని చెప్పేసి అభయ హాస్పిటల్కి ఆశ్రయించింది. కానీ అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు నిజంగా కూడా డాక్టర్ లేనటువంటి హాస్పిటల్ నడుపుతూ కిరాయికి ఏరే డాక్టర్లని కిరాయికి తీసుకొచ్చి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. వచ్చినటువంటి ఆ కిరాయి డాక్టర్ ఏమన్నాడు తెలుసా? నాకు ఇచ్చింది, నేను మాట్లాడుకుంది 10,000. నా 10,000 తగ్గట్టే నేను పని చేసిన, నేను ఎక్కువ డబ్బులు ఇస్తే ఇంకెక్కువ పని చేస్తా. నా దగ్గర 10,000 ఇచ్చారు కాబట్టే ఒక గడ్డ మాత్రమే తీసిన, నీ దగ్గర ఉన్నటువంటి 2 గడ్డలలో మిగతా డబ్బులు 1,00,000 రూపాయలు నాకు ఇవ్వు, మిగతా గడ్డను కూడా తీస్తా. నాకు ఆ టైంలో కనపడలేదు, ఆ గడ్డ అందులో లేదు అని చెప్పి నిర్లక్ష్యంగా
మాట్లాడుతున్నటువంటి రాంబాబు డాక్టర్. తను గవర్నమెంట్ డాక్టర్ అయినప్పటికీ కూడా ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బులకు పనిచేస్తుంటాడు. అభయ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్లు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇప్పటికే 3 ఆపరేషన్లు అయినాయి. తను 5 ఆపరేషన్లు అయినాయి. 6 ఆపరేషన్కి మీ దగ్గరికి వచ్చింది. అయినా మీరు ఆశ్రయిస్తే మీరు ఇంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్తారు. అంటే మీరు కూలికి తెచ్చుకున్నటువంటి డాక్టర్ని మీరు అడగమని చెప్తారు. అంటే మీకు రెస్పాన్సిబిలిటీ లేదు. తను చాలా నిర్లక్ష్యంగా మాట్లాడతాడు. అవును, ఎస్, నేను అట్లే చేస్తాను, నా వల్ల అయ్యింది అంతవరకే, నాకు 10,000 ఇచ్చారు కాబట్టి నేను అంతే చేస్తా, లేదు అనుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్ పోయి చూపించుకో, చస్తే చస్తావు, బత్తే బతావు అని చెప్పేసి ఇంత నిర్లక్ష్యంగా చెప్తా ఉన్నారు. ఇది నేను చెప్పే మాటలు కాదు, వింటున్నారు కదా, బాధితురాలే చెప్తా ఉంది. ఇట్లాంటి పరిస్థితులు నీ దగ్గరికి వస్తే నువ్వు చేసే ట్రీట్మెంట్ ఇదా? ఇలాంటి డాక్టర్ల పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి సుమన్ టీవీ ద్వారా మేము కూడా పెడతా ఉన్నాం. కెమెరామ్యాన్ అంజిత్తో మీ శంకర్, నల్గొండ.